Sixthly, ఆరవదిగా do not seek honor and recognition. ఆరవదిగా గౌరవాన్ని గుర్తింపుని మీరు కోరుకోవద్దు. In John chapter 5 verses 44 it says like this: how can you believe who receive honor from one another and do not seek the honor that comes from the only God? యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ఈ రీతిగా సెలవిస్తుంది. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరక యొక్కని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు ఎలాగూ నమ్మగలరు? నేను తండ్రి యొద్ద మీ మీద నేరము మోపుదునని తలంచుకుని. So they were seeking honor from men, these people. మనుషుల దగ్గర నుంచి మొప్పను కోరుకుంటూ ఉన్నారు. And they kept aside the honor from God. దేవుడి నుంచి వచ్చేటటువంటి మెప్పును వారు కోరుకోవట్లేదు. If you see in 41st verse, Jesus clearly says, I do not receive honor from men. 41వ వచనాన్ని మనం చూస్తే మనుషుల నుంచి వచ్చేటువంటి మొప్పును నేను కోరుకోవడం లేదు. So I don't want any honor from men, I want only honor from God. దేవుని నుంచి వచ్చేటటువంటి మహిమను మాత్రమే నేను కోరుకుంటూ ఉన్నాను, మనుషుల నుంచి నేను మహిమను పొందకోరట్లేదు. సో వాక్యం రాయబడి ఉన్నది. So we have to live always to glorify God in every situation. ప్రతి సమయంలో కూడా మనము దేవుణ్ణి మహిమపరచడం కొరకే మనం ప్రయత్నం చేయాలి. Wherever we have to choose to honor God 100% and glorify Him. మనము సాయశక్తిలో కూడా మనము ఎప్పుడు కూడా దేవుణ్ణి గౌరవపరుస్తూ దేవునికి రావాల్సిన మహిమను ఆయనకి ఇస్తూ ఉండాలి.